దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ జీవో తేవడంపై వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో లేదన్నారు. పక్క రాష్ట్రంలో మహిళకు అన్యాయం జరిగితే దిశ చట్టాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణపై దృష్టి పెట్టాలంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. మహిళల భద్రతకు సంబంధించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ పేరు మారుస్తూ దాని స్థానంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా పేరు మార్చడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇలా పేర్లు మార్చడం చాలా దారుణం అండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసినప్పుడు మహిళా భద్రత కోసం పెద్దపీట వేస్తూ దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు. మహిళల మీద ఏమైనా ఒక దాడి కానీ అత్యాచారం కానీ చేయాలంటే భయపడేట్టుగా అలాంటి చట్టం, కఠినమైన చట్టంని అమలు చేయడం నిజంగా ఆ రోజుల్లో గత 5 ఏళ్ళు కూడా మహిళలు చాలా భద్రత, చాలా భరోసా ఫీల్ అయ్యేవారు. ఆ దిశ యాప్ ద్వారానైతే ఇంచుమించు 2700 మంది మహిళలు ఆ యాప్ను ఉపయోగించుకొని రక్షణ పొందారు. ఎందుకంటే యాప్ను ఆన్ చేసిన 10 నిమిషాల్లో పోలీస్ వెహికల్ వచ్చి వాళ్ళకి కాపాడే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ దిశ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయడం వలన మహిళలు చాలా ధైర్యంగా అక్కడికి వచ్చి తమ సమస్యలు ప్రస్తావించి కంప్లైంట్స్ ఇచ్చుకునేవారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్నేళ్ళు పనిచేశారు కదా, కనీసం మహిళల కోసం ఒక్క పోలీస్ స్టేషన్ అయినా ఏర్పాటు చేశారా? దీనికంటే మెరుగ్గా ఏం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మహిళల భద్రత కోసం ఏం చర్యలు తీసుకోవాలి, మహిళల రక్షణ కోసం ఏం చర్యలు తీసుకోవాలి అనేసి. అది మానేసి ఇలా పేర్లు మార్చడం వలన ఏంటి ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ అయితేనే, మిగతా మంత్రులు అయితేనే ఒకటే చెప్తూ ఉన్నారు, దిశ చట్టం లేదు, దిశ యాప్ లేదు. ఇలా చెప్పడం వలన ఇలాంటి దుర్మార్గులకి అదొక అవకాశంగా మారి గత 3 నెలలుగా తీసుకుంటే ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మనందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళ రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం? అది మనకేమీ వీళ్ళు చెప్పట్లేదు సరి కదా. ఇలా పేర్లు మార్చడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే మహిళల భద్రత మరింత మెరుగ్గా ఏం చేయాలి దాని మీద దృష్టి పెట్టండి, ఇలాంటి పేర్లు మార్చడం మీద కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి చెప్తున్నారు. కెమెరా పల్రాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.